మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాం. సో ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు వస్తూ ఉంటారా? ఇదే ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ తొలి బోనం మా ఇంటి నుంచి గోల్కొండ నుంచి వెళ్తుంది అనమాట. సో ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఏర్పాట్లు చాలా ఘనంగానే జరుగుతాయి. ఈసారి కూడా కొంచెం ఆ వైబ్ అనేది ప్రతిసారి సేమే ఉంటది. కొత్తగా చెప్పలేమంట ఇంకా. సో మీరు ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తారు, ఆ టైంలో వర్షం పడతా ఉంటది, ఇబ్బంది పడతా ఉంటారు. ఈ సంవత్సరం కొంచెం వర్షాలు తక్కువ ఉన్నాయని ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలంట? ఏం ఇబ్బంది పడకండి అని చెప్తారు. ఏం ఇబ్బంది పడకండి, అమ్మవారు మంచిగానే చూసుకుంటారు అందరినీ. అమ్మవారి మీద నమ్మకం ఉంటే చాలు, అమ్మవారు మంచి దారిని నడిపిస్తుంది. ఓకే. నిహారిక. మాది హోల్ సిటీ అక్క, లాల్ దర్వాజా. మాకు ఎప్పుడు సందడి సందడి, హోల్ సిటీకి రండి తెలుస్తుంది బోనాలు ఏందో. సందడి సందడి ఉంటుంది ఈడ, మంచి అనిపిస్తుంది. రండి రానోళ్ళు. బోనాలు అంటేనే సందడి, సందడి అంటేనే బోనాలు. ముక్క సుక్క లేదు ఇక్కడ, ఈడ పని కాదు. కానివ్వండి తినూరి. అన్నదానాలు కూడా అయితే మా దగ్గర. యాటన్ కోసం మంచిగా డప్పులు సప్పుళ్ళు అవుతాయి, ఆరతీలు అవుతాయి. ఏం తక్కువ ఎప్పుడు మన అమ్మవారికి మీద కొండ మీద ఉంటుంది అమ్మవారు. ఆడికి బోనం సమర్పిస్తాము, కిందికి అదే సప్పుళ్లతో వస్తాము. వచ్చి ఇక్కడ మంచిగా తింటాం, జరా ముక్క సుక్క వేసుకొని చలో మళ్ళీ రైట్ ఇంటికి. మళ్ళీ మన డ్యూటీలు మనం మళ్ళీ రేపటి నుంచి. గవర్నమెంట్ ఏర్పాట్లు మన తెలంగాణ ఉంటే తెలంగాణ అలాగే ముచ్చట. ఇప్పుడు ఇది తెలిసిన కథనే, ఏం చెప్పలేము. ఎవరన్నా వర్షాకాలంలో రోడ్లు వేస్తారా? ఇప్పుడు రోడ్లు వేయబట్టే. ఇప్పుడు రోడ్లు వేస్తే ఏం కథ అన్నట్టు. ఏం రేవంత్ అన్న ఏం కథ? జర డబ్బులు సబ్బులు పెట్టుర్రి. ఇట్లా ఇదే నా ఉండేది. అది అమ్మవారి దయ అమ్మ. అది అమ్మవారి దయ వల్ల మాలోన రూపం కనిపిస్తుంది అమ్మవారిది. మేము అలాగా ప్రజలందరూ చల్లంగా ఉండాలని బోనం తీసుకొస్తుంటాం ప్రతి ఏటా. వర్షాలు మంచిగా పడాలి, పంటలు మంచిగా పండాలనేసి మేము ప్రతి ఏటా బోనాలు తెస్తుంటాం అమ్మ. ఏం లేదు, నిశ్చంగా పూజలు చేయండి, నిశ్చంగా బోనాలు ఎక్కియండి. తప్పకుండా తల్లి మనల్ని ఎట్లా చూసుకుంటుంది, ఆ తల్లి గిట మన మీద కోపం ఏం పడదు. ఆ అమ్మవారికి గిటంగా మనం మంచిగా మనస్ఫూర్తిగా వేడుకుంటే మనం అడిగింది కొంగు బంగారం చేస్తుంది, కోరింది కొంగులో పోస్తుంది, అడిగింది ఆవళ్ళలో వేస్తుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మేము కర్మంగట్లో ఉంటాం. ఒక 5-6 సంవత్సరాలు అయితే. చాలా బాగుంటది అమ్మ, చాలా అపురూతమైన అమ్మ. అన్ని మొక్కులు ఏది మొక్కినా గానీ తీర్చే తల్లి మా అమ్మ, అందరి హృదయంలో ఉండే తల్లి. ఈ అమ్మని అడిగితే ఇయ్యందంటూ లేదు. ఈ తల్లి అంత సత్యమైన తల్లి. గోల్కొండ కిల అంటే ఆ అమ్మ ఈ కిల మొత్తము ఏలే తల్లి, ఈ జనులందరినీ చూసే తల్లి. అన్ని రకాలుగా ఆ తల్లి మనకు ఇస్తా ఉంటది. అవును, ఇప్పుడు ఈ తల్లికి చేసింది కదా నాన్న, కంపల్సరీ వర్షాలు పడతాయి. ఈ అమ్మకు చేసింది కదరా, కంపల్సరీ పడతాయి. తల్లి సత్యమైన తల్లి, భయపడేది ఏం లేదు. ఆ తల్లి దయ వల్ల అందరం బాగుంటాం నాన్న. చాలా బాగా చేశారు, చాలా బాగా అద్భుతంగా. అమ్మ సంతోషపడితే దానికి మించింది ఏది లేదు తల్లి. ఆ అమ్మకు ఆనందం ఉండాలంతే. మైనాబాద్ కేతిరెడ్డిపల్లి. మైనాబాద్ కేతిరెడ్డిపల్లి. నెక్స్ట్ ఇయర్ రాలేని ఈసారి వచ్చిన. ఇంతకుముందు 4 years వచ్చిన. చాలా బాగుంది, బాగా అయింది. అప్పటికి ఇప్పటికి మంచిగా వైభవంగా నడుస్తుంది అమ్మవారిది అయితే, మంచిగా నడుస్తుంది. బాగుంటాయి, ఇంకా మార్పులు చేయాలి, బాగుంటది. ఇంకా మార్పులు రావాలి, మంచిగా కావాలి, అమ్మవారు డెవలప్ కావాలి, బాగుంటది. పబ్లిక్ కూడా చూడవలసిన కాబిలి ఉంది, వైభవంగా నడుస్తుంది. బోనాలు సందర్లో మంచిగా ఉంది అమ్మవారిది, బాగుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఉప్పల్ నాగోల్. బాగుంది. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. అంటే చిన్న ఉన్నప్పుడు వచ్చిన, 7th class అప్పుడు వచ్చిన. బాగుంది, చాలా మారింది. ఇక్కడే హైదరాబాద్, మేము బాన్ అండ్ బాటమ్ హైదరాబాద్, ఇక్కడే హైదనగర్. చాలా బాగుంటది, హ్యాపీ అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మామూలు బోనాల పండుగకి ఇది ఫస్ట్ టైం వచ్చాను. కాకపోతే ఫోర్ట్ చూడడానికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాం, ఇయర్లీ వన్స్. చాలా చాలా బాగుంది, భక్తులతో అందరం హ్యాపీగా ఉన్నాం. ఫుల్ పాజిటివ్, టెంపుల్ మొత్తం పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. సో చాలా హ్యాపీ, అదే హ్యాపీనెస్.
ఎవరెవరితో కలిసి వచ్చారు మీరు? ఈరోజు మా పేరెంట్స్ మా పిల్లలతో వచ్చాం ఫ్యామిలీతో. ఫ్యామిలీతో కలిసి వచ్చారు. సో ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటది అంటారా? ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నో చాలా బాగుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్ అయితే చాలా బాగుంది. అన్ని పోలీస్ అవన్నీ సిస్టమేటిక్ గానే ఉన్నాయి. ఇంకా కొద్దిగా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటది. అందరికీ శివసత్రి గణార్థులకు అందరికీ శనార్థి. నా తోటికి అందరికీ శనార్థి, చోటి గణార్థులకు అందరికీ శనార్థి. చెప్పండి. అమ్మా, మీరు ప్రతి సంవత్సరం బోనం అందిస్తారు. శివశక్తుల బోనం అంటే చాలా ప్రత్యేకంగా ఉంటది కదా. అవును. ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా? బాగానే ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి అన్ని ఏర్పాట్లు. బాగుంది. సాటిస్ఫై అయ్యిర్రా? ఇప్పటికి 2 సార్లు ఎత్తుకోవడం ఇదే మొన్న బేస్తవారం, ఈ రోజు ఆదివారం 2 సార్లు ఎత్తుకుంటాం. ప్రతి వారం 2 సార్లు లేదా ఒక్కసారైనా ఖచ్చితంగా ఎత్తుకుంటాం. ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? గవర్నమెంట్ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తుంది? బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. అమ్మా, మీరు ఈ ఎత్తే బోనానికి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్తారు. అవును, అమ్మవారే నిజంగా బోనం ఎత్తినట్టే ఉంటది. అవును. సో మీరేమంటారమ్మా? మాకు అది హ్యాపీ. అమ్మవారి లాగానే మేము ఉంటాం. రెడీ అయినప్పుడు బోనం ఎత్తుకున్న అమ్మవారి లాగా మేము కనిపిస్తాం. అదొక ఆశ కాబట్టి మా శివశక్తులకు అందరికీ ఆనందం. అట్లా ఈ గోల్కొండ బోనాలకు సంబంధించి మీరేం చెప్పాలనుకుంటారు? చాలా మంది ఇప్పటికే వర్షాలు పడతలేవు, పంటలు అవును, వర్షాలు పడతలేవు, పంటలు పండుతలేవు. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ సిటీలో లైట్ గా పడుతుంది అదే, కానీ అక్కడ పల్లెటూరు సైడ్, మా ఊరు సైడ్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కూడా పత్తి గిత్తి అన్ని వేస్తారు మా వాళ్ళు. అక్కడ కూడా వర్షం పడక చాలా పంటలు ఖరాబ్ అయిపోయాయి. చాలా లాస్ అయిపోతున్నారు జనాలు కూడా, చాలా ఇబ్బందులు ఉన్నారు. మీరేం చెప్పాలంటే ఇప్పుడు బోనం ఎత్తుతున్నారు కదా, ఈ బోనం అంటే ఇగో వర్షాలు పంటలు మంచిగా పండాలని ఒక ఆశతోని మొక్కుకొని మేము ఉన్నాం. ఎత్తుతున్నాం. పడతాయి, కంపల్సరీ పడతాయి. ఏర్పాట్లు గానీ ఇప్పుడు మీరైతే ఈ బోనం గానీ ఎంత సమయం పడుతుంది అమ్మా రెడీ చేయడానికి? రెడీ చేయడానికి మినిమం 2 hours 1 hour ఖచ్చితంగా ఉంటుంది. 1 hour ఖచ్చితంగా. మీరు ఎత్తినప్పుడు ఇంత బరువును ఎత్తుతా ఉంటారు కదా, మీకేం ఇబ్బంది అనిపిస్తుంది ఆ సమయం? ఇబ్బంది ఏం లేదు, అమ్మవారు ఉంటుంది ఒంటి పైన, అట్లయితే ఇబ్బంది ఏం లేకుంటది మాకైతే. దాదాపు నా బోనం వచ్చేసి ఒక 6-5 కిలోల వరకు ఉంటది ఖచ్చితంగా. ఎత్తుకుంటాము, అమ్మవారి ఒంటి పైన ఉన్నంతసేపు మాకు ఏం అనిపించదు, మాకు హ్యాపీ. మీరు మొత్తం ఎంతమంది అమ్మా? మొత్తం 30 మెంబర్స్ వచ్చాము మేము. డోలినప్పుడు ఈ సమయంలో ఏ విధంగా తీసుకుంటా ఉంటారు? మీకేమైనా ఖర్చు ఇబ్బంది ఉంటుందా? ఉంటది. ఒక్కోళ్ళకి ఇవ్వాలి కదా, డోళ్ళకు వాళ్ళు అడిగినంత ఇవ్వాలి. దానికి గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా మీకు? మాకైతే ఇప్పటి వరకు హెల్ప్ ఏం చేయలేదు. మా చేత్తోనే మేము. ఏమైనా కోరుకుంటున్నారా ఇట్లాంటివి చేయాలని చెప్పేసి గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే ఇగో మాకు ఒక జాబులు మా లాంటి వాళ్ళకు ఒక ఏదో ఇస్తే బాగుంటది అనుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకు వస్తున్నాయి, చదువుకున్న వాళ్ళు కూడా ఇస్తే కొంచెం ఆనందం అనిపిస్తుంది మాకు కూడా. అది ఏదో ఒక మాకు అనేది ఒక రేషన్, మాకు అనేది ఒక జెండర్ అట్లుంటే బాగుంటదని. ఎన్ని సంవత్సరాల నుండి ఎక్కుతున్నారు? ఎక్కడి నుండి వచ్చినప్పుడు? నేను హైదరాబాద్ నుంచి హైదనార్ నుంచి వచ్చిన. నేను వాణి జోగుని యాదవ్. నేను గత 5 సంవత్సరాల నుంచి గోల్కొండ బోనాలు తీయబడుతున్నా. గత 5 సంవత్సరాల నుంచి నేను తీయబడిన. అందరూ మంచిగా ఉండాలని నేను కోరుతున్నాము. అందరూ పాడి పంటలు అందరికీ సంతోషంగా ఉండాలని, మా అమ్మవారు వెళ్ళే వాళ్ళకి కాపాడాలని, అందరికీ దీవెనార్తి చేయాలని అమ్మవారికి అందరికీ క్షేణార్థి. ఏర్పాట్లు ఎట్లున్నాయి కదా? అంతా మంచిగా ఉండి, అంత సౌకర్యాలు మంచిగానే ఇస్తారు, అంతా మంచిగానే ఉంది.